హాయ్ అండి, వెల్కమ్ టు జాక్ ఫ్రూట్ జెస్టినీ ఛానల్. ఈరోజు నేను వీడియోలో ఏంటంటే ఇది మా పాప బట్టల కబోర్డ్ అనమాట. డైలీ వేర్వి బట్టలు అంటే మళ్ళీ అన్నీ అనుకోకండి. దానికి గౌన్లు, ఫ్రాక్స్ ఏవైతే ఉంటాయో మంచి మంచి ఏవైతే ఉంటాయో అవన్నీ బీరువాలో ఉంటాయి. సో ఇవన్నీ దాని రెగ్యులర్ వేర్ అనమాట. నేను ఎప్పుడు ఎలా పెడతానంటే టీషర్ట్స్, ప్యాంట్స్, గౌన్ అండ్ తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే మిడ్డీస్ లేదా షార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెడతాను. కానీ ఏంటంటే తిరిగి మళ్ళీ మనము దానికి 1 వీక్ అయ్యాక బట్టలన్నీ ఉతుకుతాం కదా, ఉతికి ఆరబెట్టి మడత పెట్టిన తర్వాత పెట్టేటప్పుడు ఇంకా ఎలా పడితే అలా పెట్టేస్తున్నాను అనమాట. సో అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకసారైనా దాని బట్టల కబోర్డ్ సర్దుతూనే ఉంటాను. సో ఈరోజు బట్టల కబోర్డ్ సర్దుదాము, సర్దినప్పుడు మీకు చూపిద్దాము నేను ఎలా సర్దుతున్నాను. అండ్ నా దగ్గర ఏమన్నా నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే మీరు కూడా చెప్తారు కదా, ఇలా పెట్టాలి పిల్లల బట్టలు అలా పెట్టాలని చెప్తారు కదా అని. సో మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట. సో చూడండి. ఓకే, ఇదిగోండి దాని స్లేట్ పెన్సిల్స్ చూస్తారా మీరు? స్లేట్ పెన్సిల్స్ మా జష్ గడివి ఇదిగోండి. ఇవి అక్కడ పెడతాను ఎందుకంటే ఇక్కడ పెట్టినా అందేసుకుంటుందండి. ఇక్కడైతే అందుకోలేదు, కొంచెం మంచం ఎక్కితే అందేసుకోగలుగుతుంది, బట్ ఇక్కడ దాని హ్యాండ్ అందదనమాట. సో అందుకు నేను అలా పెట్టించాను. ఇది దాని స్లేట్ పెన్సిల్స్. ఇదిగోండి టీషర్ట్స్. నేను ఏం చేస్తానంటే టీషర్ట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను. ఫస్ట్ టీషర్ట్స్, ఇవి షార్ట్స్. ఏం చేస్తున్నానంటే టీషర్ట్ ఇవి కాంబినేషన్ అనమాట. దీనికి ఒక టీషర్ట్ ఉంటుంది, దీనికి ఒక టీషర్ట్ ఉంటుంది. ఆ టీషర్ట్లు అంగన్వాడికి పంపించేటప్పుడు ఇప్పుడు క్లైమేట్ అసలు బాగుంటలేదు కదా, సో ఏం చేస్తున్నానంటే ఫుల్ డ్రెస్సెస్ వేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ ఇక్కడ వరకు ఉన్న టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ ఎక్కువగా వాడుతున్నాను, ఫుల్ ప్యాంట్స్. అందుకు ప్యాంట్ల మీద టీషర్ట్స్ వీటి మీద వేస్తాను. ఈరోజు దీని మీద వేసాను అనమాట. బాగా సెట్ అయింది. మీకు అది వచ్చాక కుదిరితే చూపిస్తాను. సో అవి వేసేస్తున్నాను. అందుకే ఇవన్నీ ఇవి కూడా టీషర్ట్సే. ఇవన్నీ ఒక చోట ముందు టీషర్ట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే మనం తర్వాత ఈజీ అవుతుంది. ఇది టీషర్టే, ఇది గౌన్. ఇది మా పెద్దత్తయ్య గారు అని ఉంటారు హైదరాబాద్, ఆవిడ కుట్టారండి, చాలా బాగా కుట్టారు. ఇదేంటంటే షార్ట్, మధ్యలో ఏమో ఇంకో ఫ్లోర్లు వచ్చింది చూసారా, బాగుంటుంది. ఇది గౌన్ మా మావయ్య గారు కుట్టింది. ఇది ప్యాంట్. ఇవన్నీ అవే అండి. ఇదిగో ఇది మిడ్డీ, ఇంకో గౌన్లు. నేను గౌన్లన్నీ ఒక చోట పెట్టాను, అందుకే ఈ 3 గౌన్లు ఒకే చోటకి వచ్చినాయి. సో గౌన్లన్నీ మనం ఒక చోట పెట్టేసుకుంటే ఏమవుతుందంటే తిరిగి మనం పెట్టుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అన్నమాట. ఇదిగోండి ఇది హాఫ్ సారీ, హాఫ్ సారీ కదా, లంగా జాకెట్ అన్నమాట. ఇది గౌనే. ఇదిగోండి టీషర్ట్. ఇవి టీషర్ట్స్లో పెట్టేస్తాను. ఇది జస్ట్కి వాళ్ళ పెదనాన్న కొన్నారు, బాగుంటుంది. ఎలా అంటే మీకు జంప్ సూట్లో ఉంటుంది అన్నమాట. గౌనే, ఇది గౌనే, ఇది గౌనే, ఇది కూడా గౌనే, ఇది కూడా గౌనే. ఇవన్నీ గౌన్లే. ఇది ప్యాంట్ అండి. టీషర్ట్. మా జస్సుకి టీషర్ట్లు ఎక్కువ. అంటే దాన్ని చూసిన వాళ్ళు కూడా అందరూ ఎవరు ఆడపిల్ల అని అనండి, ఎవరు చూసినా సరే బాబుకి ఎంత ఏజ్ అమ్మ, బాబు ఏంటి అంటే చెవులీలు ఉంటాయి చూసినా సరే, మరి ఏంటో నాకు అర్థం కాదు. గౌన్ ఇది అవన్నీ చూసినా సరే వాళ్ళు బాబు అని అంటారు, కానీ పాపని ఎవరు. అది కూడా నువ్వు బాయ్ గర్ల్ అమ్మ అంటే నేను బాయ్ అంటది. అమ్మ నన్ను అందరూ మగరాయుడు అంటున్నారమ్మా అంటది. ఇది కూడా గౌన్. ఇది గౌన్, ఇది టీషర్ట్. గౌన్. ఇది ప్యాంట్. ఇది యాక్చువల్లీ బాగా చిన్నప్పుడుదండి, బట్ ఇప్పటికీ నేను అప్పుడప్పుడు లెగ్గిన్ లాగా 3/4 వేస్తాను అనమాట, బాగా చిన్నప్పుడుది. ఇది గౌన్, ఇది ప్యాంటే. ఇంకా చూసారా ఎలా పెడితే అలా. ఇది టీషర్ట్. ఇది నేను బాగుంటుందండి. ఇది కూడా ఏంటంటే 2 పీస్లో మనం వాడుకోవచ్చు. ఇది అప్, తర్వాత ఇదేమో డౌన్ది, మినీ అని ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా ఇది నేను మీషోలో బుక్ చేశాను. ఎంత 199 ఎంత పడింది, బట్ బాగుంది, మా పాపకు బాగా నచ్చింది. ఇది ఒకటి, అది కింద పడిపోయింది. ఇది కూడా లంగా జాకెట్ అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, దుర్గమ్మ గారని, వాళ్ళు మా జస్సుని అన్నప్రాసనకి కుట్టి ఇచ్చారనమాట. ఇదిగోండి ఇది టీషర్ట్, బ్లాక్ టీషర్ట్. మీరు చూపిస్తాను ఇప్పుడు దాని టీషర్ట్లు అన్నీ చూద్దాం. ఇది మిడ్డీ. ఇది బాగుంటుంది, మా జస్సుకి తెలుసు. అంటే దానిది వైట్ కలర్ ఏమో కదా, ఇది బాగా యాప్ట్ అవుతుంది. ఏదో ఒక రోజు ఇది వేసి వీడియో తీసి మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి
బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ దానికి బాగా సెట్ అవుతుంది. ఇది ఒక మిడ్డీ. సో మిడ్డీస్ అన్నీ ఒక చోట పెట్టేస్తాను అనమాట. ఇది ఫ్రాక్. ఇది వాళ్ళ తాతగారు కుట్టింది. బేసిక్గా మా జెషికి బట్టలకి ఎప్పుడు ఇది ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఏమైనా క్లాత్లు ఉన్నా సరే వాళ్ళ తాతగారిని కుట్టండి అంటే వెంటనే కుట్టేస్తారు. సో మనకి బట్టలకి దానికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ఇది స్వెటర్ ఇంకో తీస్తాను, ఇప్పుడు క్లైమేట్ మారుతుంది కదా. సో ఇది బాగుంటుంది. ఇదిగోండి యాపిల్ ఉంటుంది. పిల్లలకి మనం ఇలాంటి డ్రెస్సెస్ కొంటే వాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడతారు అండ్ ఆడడానికి కూడా ఉంటుంది అనమాట. చూడండి. సో ఇది స్వెటర్ ఇప్పుడు తీసి బయటను పెడతాను, ఎందుకంటే క్లైమేట్ మారుతుంది కదా. ఇది షార్ట్ అండ్ టీషర్ట్. ఇది మిడ్డీ ఎప్పుడుదో చిన్నప్పటిది, కానీ ఇప్పటికీ వేసుకుంటుంది. కలర్ కాంబినేషన్ బాగుంటుంది, దానికి బాగా సెట్ అవుతుంది అండి మా జెషికి. టీషర్ట్. ఇది కూడా టీషర్టే. ఇవన్నీ ఫ్రాక్స్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ తీసేసి ఆర్గనైజ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకే. ఇదిగోండి, ఇవన్నీ దాని లంగా జాకెట్లు, ఫ్రాక్లు, డైలీ వేర్ అనమాట. ఇంకొంచెం మంచి బీరువాలు ఉంటాయి. సో ఇవి రెండు బయటికి తీసి ఉంచాను. ఇప్పుడు ఎలాగో కొంచెం చలిగా ఉంటుంది, దానికి వేసుకోవడానికి బాగుంటాయి కదా. అండ్ ఇవి కాటన్ టైప్. ఇవి కూడా మా పెద్దత్తయ్య గారు హైదరాబాద్ నుండి కుట్టి పంపించారన్నమాట. ఓకే. ఇవన్నీ రోజువారీగా ఉందన్నమాట అండి, డైలీ వేర్ మనం వేసుకునేవి. అండ్ ఇంకో 2 మిడ్డీలు కొత్తవి కనిపించినాయి, అంటే పాతవే, ఈ మధ్యన యూస్ చేయట్లేదు. సో ఇవి పైన పెడితే వేసేటప్పుడు మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఇదిగోండి మా జెషి గారి టీషర్ట్లు. ఇవన్నీ మా జెషి గారివే, ఇవన్నీ దాని టీషర్ట్లే. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాం. టీషర్ట్స్ కూడా ఎలా వచ్చినాయంటే ఇవి ఆల్రెడీ ఇందాక వాడినాయి అనమాట లాస్ట్ వీక్. సో ఇవి పైకి వచ్చినాయి, మనకు అంత ఇబ్బంది ఉండదు. ఇదిగో 2 పీస్ సెట్లు అన్నాను కదా, దీనికి టీషర్ట్ ఉంటుందని ఇదిగోండి ఇలా అనమాట. ఇది పైన టీషర్ట్, దీనికేమో డ్రాయర్. సో ఇవి ఇక్కడ పెట్టేస్తాను, తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి కదా. ఇది ఫ్రాక్. ఇది కూడా కొంచెం, ఇది మా మామయ్య గారు కుట్టిందే, వేసుకున్నప్పుడు వీడియో తీస్తాం. బాగుంటుంది ఈ ఫ్రాక్. ఇవి కూడా మిడ్డీస్. మనం పిల్లలది ఎంత ఆర్గనైజ్ చేసినా ఇంకా ఏదో చేయిస్తూనే ఉంటాయి. ప్యాంట్స్ ఇవే ఉన్నాయి, ఇంకా చాలా ప్యాంట్స్ ఉంటాయి. ఈ మధ్య డైలీ ప్యాంట్ వేస్తున్నాను కదా, వాషింగ్ మిషన్లో ఉన్నాయి. ఈరోజు వర్షంగా ఉందని వాషింగ్ మిషన్ వేయలేదు. సో ఇది దానికి చాలా ఇష్టం, నాకు ఇష్టం నచ్చే కొనుక్కున్నాను అన్నమాట. చూసారా, రెయిన్బో కలర్ మిడ్డీ బాగుంటుంది. ఇప్పుడు చిన్నదైంది కొంచెం, బట్ పర్లా, చిన్నపిల్లలే కదా, వేస్తే ఏమవుతుంది. దాని షార్ట్. ఇవి ఒకటి పైన ఉంచుతాను. దాన్ని ఇంకొక స్వెటర్ ఉంటుందండి, మరి ఎక్కడుందో తెలియదు. నెత్తకాల ఆ స్వెటర్ నెతికాక కనిపిస్తుంది. ఈ స్వెటర్ కూడా పైన ఉంచుతాను. దానికి జర్కిన్ టైప్ స్వెటర్ ఉంటుంది, నెతుకుతాను. ఇప్పుడు ఎక్కడుందో నెతికి తీస్తాను. మేము ఒకటి ఈ మంత్లో అరుణాచలం వెళ్తున్నాం, సో ఖచ్చితంగా స్వెటర్ అనేది ఉండాలి కదా. దాని స్లేట్ పెన్సిల్స్ యాస్టీజ్ ఇక్కడ పెట్టేస్తాను. సో అది చూసారు కదా, ముందుకి ఇప్పటికి వేరియేషన్ ఏం తెలియదు, మీరు ఇది అవ్వకండి. బట్ సర్దేమంతే, మనకు కావాల్సినవి ఫ్రంట్కి వస్తున్నాయి అన్నమాట, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.